అందరికీ నమస్కారం. తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం అవుతుంది. ఈ యొక్క విభజన జరిగిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయా? లేకపోతే అక్కడ ఆగిపోయాయా? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మసూన్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మసూన్ రెడ్డి గారు. నమస్తే సార్, తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం అవుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇటు తెలంగాణ అవ్వచ్చు. మేము విడిపోయి ముందుకెళ్తాం, విడిపోయి కలిసి ఉంటాం, అభివృద్ధిలో పోటీ పడతాం అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి నిజంగా అభివృద్ధి పదంలోనే వెళ్తున్నాయా తెలుగు రాష్ట్రాలు? లేకపోతే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందా అంటే ఏం చెప్తారు సార్? స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు కూడా బలైపోయినాయని చెప్పొచ్చు. కేంద్రంలో కూడా ఈ రెండు రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం ఆటాడుకుంటుందని కూడా నిస్సంకోచంగా చెప్తాను. బలమైనటువంటి తెలుగు ప్రజల గొంతుకు ఒక్కటిగా ఉన్నటువంటి ఢిల్లీలో భయపడుతున్నటువంటి ఢిల్లీలో ఇప్పుడు లెక్క చేయటం లేదు ఆంధ్రప్రదేశ్ని కానీ ఇటు తెలంగాణ కానీ. ఒక రకంగా అయితే ఆత్మగౌరవం అనేది తాకట్టు పెట్టబడుతుంది ఢిల్లీలో. ఇది స్పష్టంగా మనకు అవపడుతుంది. ఎందుకంటే యూపీ లాంటి పెద్ద రాష్ట్రం, దాదాపు 80 మంది ఎంపీలున్న యూపీ ఎన్ని నిధులు వెళ్తున్నాయి, యూపీ ఎలా అభివృద్ధి జరుగుతుంది కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కూడా అట్టడుగు స్థాయిలో పడిపోయింది. ఏ రంగంలో తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక ఐటీని చూసి మెరుపులు అనుకుంటున్నారుగా, ఒక ఐటీయే కాదు మిగతా అన్ని రంగాలు మనం పరిశోధన చేసుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంగా తీసుకున్నా, రైల్వే రంగం తీసుకున్నా వీళ్ళు సాధించింది ఏంది అంటే రైల్వే రంగంలో ఈ 10 ఏళ్లలో ఒక రైల్వే బిగ్ అయిన సంస్థ అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నారు, ఒక కోచ్ ఫ్యాక్టరీ లేదు, ఒక వీల్ ఫ్యాక్టరీ రాలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా కోచ్ ఫ్యాక్టరీ లేదు, ఒక వీల్ ఫ్యాక్టరీ లేదు, ఒక ఇంజిన్ ఫ్యాక్టరీ లేదు. అంటే ఒక రైల్వే వ్యవస్థ ఇలా తమిళనాడులో చూడండి, మనం కోచ్ల్లో పోతుంటే అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే ఒక రకంగా రాష్ట్రం విడిపోయినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పులు ఊబిలు ఎందుకు కూరుకోబోయింది? అప్పులు ఉన్న మాట వాస్తవమే కదా. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అప్పుల్లోకి కూరుకోబోయిన మాట వాస్తవం. ఈ అప్పులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ఎవరు తిరిగి ఎలా కట్టాలా అన్న ఒక ప్రశ్న సంధించినప్పుడు ముఖ్యమంత్రులు అప్పులు చేసుకుంటా పోతా ఉంటే ఆటోమేటిక్గా ట్యాక్సులు పెరుగుతాయి, ఆ ట్యాక్స్ రూపంలో తిరిగి ప్రజలే కట్టాలా. అసలు ఎందుకు చేస్తున్నారు అప్పులు అనే మాటని ఇటు పత్రికా ప్రపంచం కానీ ఎవరు కూడా అడగకుండా ఉన్నారు ప్రభుత్వాన్ని. మీకు అప్పులు చేయాల్సినటువంటి దుర్గతి ఎందుకు పట్టింది? అప్పులు లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించలేరా అంటే ప్రపంచమే అప్పుల్లో ఉంటుంది, వేదాంతాలు ఈ రాద్ధాంతాలు తప్ప అప్పులు లేకుండా రాష్ట్రాన్ని రూల్ చేయలేమా, రన్ చేయలేమా అనేటటువంటి ప్రశ్న లేదు. వారం వారం వచ్చిందంటే ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ కాడికి పోవటం, అప్పులు ఇస్తే కానీ రాష్ట్రాలను నడిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటుంది ఎంత, ప్రజలకు ఇస్తుంది ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతుంది ఎంత, వీటి మీద చర్చ జరగటం లేదు ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా. అసలు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు మొత్తం సంఘటిత నిధిలో ఉన్నప్పుడు ఆ డబ్బులు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఒక 119 మంది ఎమ్మెల్యేలు కూర్చుంటారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక 175 మంది ఎమ్మెల్యేలు కూర్చొని చర్చించుకుంటారు. ఆ డబ్బు వాళ్ళది కాదు కదా, ప్రజల డబ్బు కదా. అంటే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దాని విషయం తీసుకున్నప్పుడు ఉద్యోగస్తులు ప్రతి నెల ఎంత తీసుకుంటున్నారు, ప్రతి నెల డెవలప్మెంట్కి ఎంత ఇస్తున్నారు, ప్రతి నెల సంక్షేమ పథకాలు ఎంత ఇస్తున్నారు, ఏ పంచాయతీలో టెలికాస్ట్ అవుతుందో చెప్తుంది, ఏ మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నారో చెప్పండి. ఈ ఎందుకు చెప్పటం లేదు? పోనీ ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపంలో వస్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి, అది చెయ్యకపోతే ఏంటి అనే ప్రశ్న కూడా లేవనెత్తాలి. ఇప్పుడు సపోజ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలతో వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఒక ప్రజలకి ఇచ్చిన హామీల్లో ఒక 3 పథకాలు ఉన్నాయి. ఆ 3 పథకాల్లో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకంతా పెన్షన్ ఇస్తామని చెప్పారు, సామాజిక పెన్షన్. అది ఈరోజు ఫుల్ఫిల్ కాలేదు. రెండోది ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలకి
నెలకు 1500 రూపాయలు లెక్కన ఇస్తామని చెప్పారు ఆడబిడ్డ నిధి కింద. అది ఒకటి ఆగిపోయిందన్నమాట. ఇట్లా అంటే నా దృష్టిలో ఏంటంటే సంక్షేమ పథకాలు కదా, ఈ సంక్షోభ పథకాలని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. ఈ సంక్షేమ పథకాలకు నేను మొట్టమొదటి నుంచి వ్యతిరేకిని. ఎందుకంటే సంక్షేమం అనేది ఒక 5 ఏళ్లలో ఉంటే సరిపోతుంది. విద్య, వైద్యం, ఎట్లా మనకి ఉపాధి, తాగునీరు, సాగునీరు, ఇటువంటి వాటిల్లో మనకి వెల్ఫేర్ కావాలి, కానీ గృహ వసతి, ఈ 5 మనకి సంక్షేమ పథకాలు ఉంటే మంచిదే. కానీ కూర్చుంటే డబ్బులు ఇస్తాను, బస్సు ఎక్కితే మీ ఇష్టం, ఎలా నడుస్తుంది బస్సు? అంటే అంటే ప్రజల్ని సోమరపోతులు చేయటమే అంటాను నేను ఒక రకంగా చెప్పాలంటే. విద్యా వైద్యం ఉచితంగా అందించలేనటువంటి వ్యవస్థ, బడికి పోతే పిల్లోడికి డబ్బులు ఇస్తాము అనేది ఇది ఏం కాన్సెప్ట్ చెప్పండి? ఎక్కడన్నా పిల్లలకి మేము చదువు చెప్తాము, ఉచితంగా బట్టలు ఇస్తాము, ఉచితంగా షూ ఇస్తాము, అన్నం పెడతాము, ఓకే, అంతవరకు ఒప్పుకుంటారు. కానీ బడికి పిల్లలు పంపిస్తే డబ్బులు ఇస్తాము అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అన్నమాట. అదేవిధంగా రైతులు పండించినటువంటి రైతు భరోసా అనేటటువంటి ఒక పథకం ఎట్లా ఉంటుందంటే, రైతుకు భరోసా కాదు, రైతుకి ఏమి ఇస్తున్నారు అనేదానికి గిట్టుబాటు ధరలు రైతులు కోరుకుంటారే తప్ప, ఇప్పుడు పెట్రోల్ ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ఆ రేషియోలో బంగారం ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో, అదేవిధంగా మీకు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఏ విధంగా పెరుగుతున్నాయో ఆ రేషియోతో పంట ధరలు కూడా పెరగాలి. అప్పుడే రైతు కోలుకుంటాడు అనమాట. ఇప్పుడు రైతుకి ఒకవైపు గిట్టుబాటు ధరలు ఉండవు. ఎంఎస్పి మద్దతు ధర వచ్చేటప్పుడు రైతు పండించిన పంట కూడా సకాలంలో కొనే పరిస్థితి లేదనమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే వ్యవసాయంలో ఒక 2 పంటలే చెప్తాను, అన్ని పంటలు పట్టించుకోవాలి. ఒకటి వాణిజ్య పంట అయినటువంటి పొగాకు ఉంది, టొబాకో పంట. ఈరోజు ఆగమ్య గోచరంగా ఉంది రైతుల పరిస్థితి. అయితే 170 రూపాయల నుంచి పర్ కేజీ 220 రూపాయల మధ్యస్థంలో కొంటున్నారు. కానీ రైతుకేమో ఖర్చు వచ్చిందేమో ఒక టొబాకో బ్యార్నీకి 33 క్వింటాలు ఇచ్చారు. 33 క్వింటాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి 11 లక్షల నుంచి 12 లక్షల దాకా ఒక టొబాకో బ్యార్నీకి ఖర్చు వస్తుంది. మనకి ఎంత అమ్మాలి, ఎంత అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు ధర? కనీసం 350 నుంచి 400 రూపాయలు ఉంటే కానీ వాళ్ళు కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాదనమాట. అటువంటి దానికి సబ్సిడీ రైతులకి ఇటువంటి ధరలు తగ్గినప్పుడు ఒక మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వాలు బడ్జెట్లో ఏర్పాటు చేసేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. గత శనగలు పండిస్తారనమాట. ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా నల్లరేగడి భూముల్లో అధికంగా శనగ పంట పండుద్ది. ఆ శనగ పంట పండిస్తున్న ప్రాంతాల్లో శనగల రైతుకి గిట్టుబాటు ధరక వాళ్ళు అల్లో రామచంద్ర అంటున్నారు. అంటే సంక్షేమం దేనికి ఇవ్వాలి అంటే చూడండి, అంటే ఈ విధంగా పోవాలి. ఇప్పుడు రకరకాల గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వంలో తీసుకుంటే డ్రిప్ శూన్యం, ఇప్పుడు డ్రిప్ ఇస్తున్నారు. అంటే పండించిన పంటలకి రైతుకు గిట్టుబాటు ధరలు కానీ లేకుండా పోయినట్లయితే ఆ రైతు అనేది సర్వనాశనం అయిపోతాడు. ఆ రైతు కోలుకోవటానికి మళ్ళీ ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదైనా ఒక మంచి పంట ఉండి మంచి గిట్టుబాటు ధర వస్తే కానీ కోలుకోలేరు అనమాట. అందువల్ల ఏంటంటే ఒక రకంగా అయితే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గిట్టుబాటు ధరలకి కొన్ని పైర్లకైతే ఈసారి కాటన్ ఉంది, కాటన్కి మంచి ప్రైస్ వచ్చింది. కాటన్ అందుబాటులో, కాటన్కి మంచి ప్రైస్ వచ్చింది, మంచి డబ్బులు కూడా మిగిలింది. అందువల్ల మల్టీ క్రాప్ సిస్టాన్ని గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్ చేయాలి. ఈ రెండోది మార్కెటింగ్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి ఎక్కడికెక్కడికి. అంటే వ్యవసాయ శాఖకి డబ్బులు పెట్టాలన్నా కూడా ఇవాళ ఎక్కడన్నా కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్లు ఎన్ని కట్టామని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిని అచ్చెన్నాయుడు గారిని ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నా నేను, ఎన్ని కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్లు కట్టాడంటే పెద్ద 0. అంటే ఎవరు అడగలేదనే కదా. అంటే రైతులు వచ్చి కొట్లాడలేరు కదా, మినిస్టర్తో డైరెక్ట్ మాట్లాడలేరు కదా, క్యాబినెట్ మినిస్టర్లతో కనీసం క్యాబినెట్ వాళ్ళకన్నా తెలియదా, ఎమ్మెల్యేల కన్నా తెలియదా, ఒకరినొకరిని నిందించుకునేదేనా? ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు ఎన్ని కట్టావు అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఒక ప్రశ్నమిడి ప్రశ్న పుడతా ఉంటే ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు కట్టి జాతికి అంకితం ఇచ్చారు అని అడిగితే పెద్ద 0. ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా ఎక్కడ కట్టిన దాఖలా. ఆ విధంగా తీసుకుంటే ప్రతి సెక్టార్ వైజ్ మాట్లాడుకోవచ్చు మనం. అగ్రికల్చర్ తీసుకోండి, హార్టికల్చర్ తీసుకోండి, ఆక్వాకల్చర్ తీసుకోండి. ఆక్వాకల్చర్లో మనం సాధించిన విజయాలు ఏంటి, సెరికల్చర్లో మనం సాధించిన విజయాలు ఏంటి, తర్వాత ఈ విధంగా తీసుకుంటే హార్టికల్చర్లో మనం సాధించిన విజయాలు ఏంటి, అగ్రికల్చర్లో మనం సాధించినటువంటి విజయాలు ఏంటి అని ఇవన్నీ మనం కూలంకషంగా తీసుకుంటుంటే, ప్రధానంగా వ్యవసాయంలో కాడెద్దులు కనుమరుగైపోయిన తర్వాత ఏంటి ఆధారం? ట్రాక్టర్లు. గడిచిన 2 ఏళ్ల కాలంలో ఒక్క ట్రాక్టర్ ఇవ్వాల ఏ రైతుకి సబ్సిడీ కింద, ఒక్క ట్రాక్టర్ కూడా సబ్సిడీ కింద ఇవ్వలేకపోయినాం.
అంటే సంక్షేమ పథకాలంటే ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా మనం ఎన్నోటటువంటి వైఫల్యాలు ఉన్నప్పుడు, వైఫల్యాలకి వీటన్నిటికి మూల కారణం ఏందంటే, గత ప్రభుత్వంలో విచ్చలవిడితనంగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం వల్ల, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేసుకోకపోవడం వల్ల, చేయాల్సిన వాటికి డబ్బులు పెట్టకపోవడం చేత ఇప్పుడేందంటే ప్రభుత్వ జీతాలకి, చేసిన అప్పులకు, వడ్డీలకి మాత్రమే ఈ ఈ వచ్చిన టాక్స్ కలెక్షన్ సరిపోతా ఉందన్నమాట. నూతనంగా అభివృద్ధి చేయాలా, నూతనంగా తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తాయి? ప్రభుత్వం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. అంటే అప్పు చేసి పప్పు కూడు తినట్టు విధంగా అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం అవసరమా అనేది మాలాంటి వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు సర్ప్లస్ ఉన్నప్పుడు పంచడంలో తప్పు లేదు. నీ దగ్గర అప్పు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వాలను ఏమనాలా? సంక్షేమం అంటే అది సంక్షేమం కాదు. ఓట్ల కొనుగోలు పథకాలుగా మారిపోయినాయి ఈ మధ్య కాలంలో. ఒకరిని మించి ఒకరు పథకాలు పెట్టుకుంటూ పోతున్నారు. ఈ పథకాల వల్ల ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పులు కుప్పగా మిగిలిపోతా ఉందన్నమాట. ఏమన్నా మంత్రులు ఏమన్నా ఫ్రీగా పనిచేస్తున్నారా? మంత్రులు ఏమన్నా మాకు ప్రభుత్వ సౌకర్యాలు వద్దు, ప్రజల ధనం వద్దు వాడుకోకుండా, రాజకీయం అంటే ప్రజాసేవని ప్రజాలకు వచ్చినప్పుడు నెల నెల జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఒక్కొక్కరు 50 కోట్లు ఇచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టకుండా ఎమ్మెల్యే అయ్యేవాడు ఎవడున్నాడు? ఎందుకు తీసుకుంటున్నారు మీరు జీతాలు? ఏం అవసరం వచ్చి జీతాలు తీసుకుంటున్నారు? ₹1 తీసుకోండి, నెల నెలకి ఏదో అకౌంట్లో రాసుకోవాలి కాబట్టి తీసుకోండి. మీరు ఎందుకు పూర్తిగా లేని వాళ్ళు తీసుకుంటే ఓకే. 50 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి వీళ్ళకి జీతాలు ఎందుకు? అదేవిధంగా ఏంటంటే సంఘటిత నిధిని కూడా ఒక్క చోట పెట్టడం వల్ల ఈ వస్తున్నటువంటి దుర్విషయాలన్నమాట. డీసెంట్రలైజేషన్ చేయాలి ఫండును కూడా. జిల్లా వారీగా ఏ జిల్లా ఫండు ఆ జిల్లాకి కానీ చేస్తే అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది అనమాట. మీరు బాగా చూడండి, ఒక బిల్లు కోసం కాంట్రాక్టులు తిరిగి లంచాలు ఇచ్చుకోలేక చచ్చిపోతుంటారనమాట. కార్పస్ ఫండ్ అంతా సీఎం ఆఫీసులో పెట్టుకుంటే ఇప్పుడు సీఎం ఆఫీస్కి ఎంతమంది పోగలరు? కాబట్టి సంఘటిత నిధిని కూడా జిల్లాల వారీగా జనాభా ప్రాతిపదికన, వైశాల్యం ప్రాతిపదికన ఒక రేషియోకి మార్చాల్సినటువంటి పరిస్థితి. ఈ మధ్య ఏంటంటే ఎచ్చల ఖర్చులు కూడా ఎక్కువ పెడుతున్నారు. ఈ పర్యాటనలో విడిగా తిరగటం వాళ్ళ సొమ్ము కాదు కదా, వాళ్ళ సొమ్ము అయితే భద్రంగానే ఖర్చు పెడతారనమాట. అందువల్ల ఏంటంటే ఒకవైపు ఏమో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంది, చదువుకున్న యువత అంతా. రెండో వైపు ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది అని అనుకుంటే, మీరు ఏ రంగమన్నా తీసుకోండి, వీళ్ళు సాధించిన ఉభయ రాష్ట్రాలు కూడా నేను అడుగుతున్నా, ఉభయ రాష్ట్రాల్లో కూడా సాధించిన ప్రగతి ఏంటి? ఒక ఐటీ రంగం కానీ హైదరాబాదులో రాకపోతే అసంఘటిత రంగంలో వీళ్ళు సాధించినటువంటి కొత్త ప్రొడక్ట్ పేరు ఒకటి చెప్పమంటే చెప్పలేరు వీళ్ళు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, నేను ఒక భద్రమైన విషయం చెప్తున్నా. E20 అని ఒక పెట్రోల్ వస్తుంది. ఈ E20 పెట్రోల్ వల్ల ఏం జరగద్దో చెప్పనా? ఈ రోజు వాడే 2 వీలర్ బైకులన్నీ స్క్రాప్ కాబోతాయి ఇంకొక 5 ఏళ్లలో. మళ్ళీ అన్ని కొత్త బండ్లు కొనుక్కోవాలి. మొత్తం ఇంజిన్లు నాశనం అయిపోతాయి. E20 పెట్రోల్ వల్ల ఇథనాల్ కలిపే పెట్రోల్ E5 అన్నారు, E20కి వచ్చింది. ఈ ఇథనాల్ ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుందంటే ఇంజిన్లన్నీ స్క్రాప్ అయిపోతాయి, మళ్ళీ కొత్తవి. అంటే ఇక్కడ మీరు చూడండి, తెలియకుండానే మీ బండ్లన్నీ విధ్వంసం అయిపోతాయి. ఒరిజినల్ పెట్రోల్ కావాలంటే ₹168, అది సూపర్ పెట్రోల్ అంటారు దాన్ని. అంటే పెట్రోల్ ధరల్ని తెలియకుండానే ఎలా పెంచారో చూడండి. ఇథనాలు కలిపేటటువంటి పెట్రోల్ వాడటం వల్ల ఇంజిన్లు ఒక 5 ఏళ్లలో స్క్రాప్ అయిపోతే, మళ్ళీ కొత్త బండి కొనుక్కోవాలంటే ఆ 5 కంపెనీలు 6 కంపెనీలు ఉంటాయి కదా, హోండా కంపెనీ, హీరో కంపెనీ, బజాజ్ కంపెనీ, ఒక 5 కంపెనీలకి మళ్ళీ లక్షల కోట్ల టర్న్ ఓవర్ అవుతాయి. అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడుండే బండ్లు, పెట్రోల్ బండ్లని ఎలా నాశనం చేయాలా, మళ్ళీ కొత్త బండ్లని జనాభా చేత ఎలా కొనిపించాలా అనుకున్నప్పుడు E20 పెట్రోల్ని తీసుకొచ్చారు. అట్లా ఏంటంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు తత్వం వచ్చి ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఈ చేసిన అప్పులకి ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఈ చేసిన అప్పుల డబ్బులు కాంట్రాక్ట్ ముసుగులో ఎవరికి దోచి పెడుతున్నారు, కొత్త కంపెనీలు 10 ఏళ్ల క్రితం వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడే ఆస్తులు ఎంత చూడండి. కొత్త కాంట్రాక్టర్ల ఆస్తులు చూడండి. అంటే డిపిఆర్లు వాళ్లే తయారు చేస్తారు, ఎస్టిమేషన్ కాపీలు వాళ్లే తయారు చేసుకుంటారు, క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇస్తుంది, సంఘటిత నిధి నుంచి వాళ్ళు డబ్బులు పోతా ఉంటాయి. లైక్ దట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఆ డబ్బు అంతా ఎవరి దగ్గరకు పోయింది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవిక ఖర్చు అంతా, ఆ డబ్బు ఎవరి దగ్గరకు పోయింది? ఆయన ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయ్యిండు, ఎంత పెద్ద కోటీశ్వరులు అయ్యారు? ఇవన్నీ చూసుకుంటే
ఈ మధ్యకాలంలో విధి విధానాలు కానీ మార్చుకోకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకోపోవటం ఖాయం. వీటి నుంచి బయటపడటం ఎలా అనేటటువంటి రెమెడీ మేము అప్పు చేయకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తామని చెప్పి ఎలక్షన్ ముందుకు వచ్చే ముఖ్యమంత్రి ఎవరు? రేపు రాబోయే ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నారు, మేము కానీ అధికారంలోకి వస్తే అప్పులు చేయము అని మాట ఇవ్వగలరా? సరే రేపు జరగబోయే 28లో తెలంగాణ ఎలక్షన్ జరగబోయినా 29లో ఎలక్షన్ జరగబోయినా కూడా మేము అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, ప్రజల్ని తెలంగాణ ప్రజలను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ తాకట్టు పెట్టకుండా అప్పులు చేయకుండా మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పగలిగే ముఖ్యమంత్రి ఎవరు? ఒకరి పేరు చెప్పండి నాకు. మీరు చెప్పండి. ఒక ముందుకు రమ్మని చెప్పడం, వారం వారం ఆర్బీఐ కాడికి పోయి మేము అప్పులు దేము అని చెప్పేవాళ్ళు, రాష్ట్ర ఆదాయంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందువల్ల ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ కొత్తతనంగా మనకు తెలియకుండానే మనందరినీ తాకట్లో పెడుతున్నారు. తాకట్లో భారతదేశం అనే బుక్ రాశాడు గారు తరిమెల నాగిరెడ్డి గారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు క్షుణ్ణంగా మీరు పిల్లల్ని స్కూలుకు పంపించి ఏ విధంగా చదివిస్తున్నారో నేను అంటున్నది అదే విధంగా బడ్జెట్ పత్రాలు కూడా చదవండి. మన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఏ రూపంలో మనం ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నాం. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నా డబ్బు కడుతున్నాం, బండికి పెట్రోల్ పోసుకున్నా డబ్బులు కడుతున్నాం. ఎక్కడ నువ్వు డబ్బు కట్టడం లేదు గవర్నమెంట్కి? జిఎస్టీ రూపంలో, రకరకాల స్టాంపు డ్యూటీ రూపంలో, ఎక్సైజ్ డ్యూటీలో. ఇంకొకటి కూడా చెప్తున్నాను, 1 సంవత్సరం కాలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం 1 year చేసి ప్రభుత్వాన్ని రన్ చేయమనండి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ 1 సంవత్సర కాలం, నేను ఎక్కువ కూడా అంటం లేదు, ఇప్పుడు 1 సంవత్సరం మద్యపానాన్ని నిషేధం చేసి గవర్నమెంట్ నడపండి. నడపగలరా? ఈ రోజు మద్యపానం మీద ప్రజల్ని తాగుబోతులు చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాలను నడుపుతున్నారంటే అంతకాడికి సిగ్గుచేటైనటువంటి చర్య లేదు. ఒకప్పుడు మద్యపాన నిషేధం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా నడిచి మద్యపాన నిషేధం చేసి ఈరోజు ఇప్పుడు గుజరాత్ మద్యపాన నిషేధంతోనే రాష్ట్రం నడటం లేదా? బీహార్ మద్యపాన నిషేధంతోనే రాష్ట్రం నడుస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరన్నా ముందుకు వస్తారా? మద్యపానం నిషేధం చేసి మేము అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 19 ఎలక్షన్లో నేను అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. చివరికి ఆ మద్యపాన స్కామ్లోనే ఆ మద్యపానమే ఆదాయంగా ఉపయోగపడింది. దోపిడీ చేసి ఈడీ సిబిఐ కేసుల్లో జైలుకి దాదాపు 3 డజన్ల మంది జైల్లో ఊసలు లెక్కెడుతున్నారు. రాజకేశ్వర దగ్గర నుంచి మొత్తం ఎవరన్నా కానివ్వండి. అంటే ప్రజల్ని తాగుబోతులుగా మార్చడం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శరీరాల్లో శక్తి కూడా తగ్గిపోతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉందా లేదా? ఇంతమంది యువత ఉన్నప్పటికి కూడా వ్యవసాయ ఉత్పత్తులకు కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వరి నాట్లు వేయాలంటే బెంగాల్ నుంచి వస్తే కానీ వరి నాట్లు వేసుకోలేని దుస్థితిలో ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు. వరి నాట్లు వేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకు? వీళ్ళందరినీ ఏంటంటే బాడీలో హ్యూమనిటీ పవర్ లేకుండా చేసేసారు, తాగుబోతులుగా మార్చేసి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు. తెలంగాణలో కూడా ఈ పరిస్థితి ఉందన్నమాట. అందువల్ల నేనంటున్నది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చేసిన అప్పులకి అసలు ఆస్తులు ఎందుకు చూపించడం లేదు? ఈ అప్పులు ఎవరికి ఇచ్చారు అంటే రాష్ట్రానికి వచ్చిన ఆదాయంగా చాలకుండా లక్షల కోట్లు అప్పు చేసేసిపోయి రాష్ట్రం మీద రుద్దితే తరతరాల తరబడి ఎందుకు కట్టాలా ప్రజలు? ఇలా 10 రూపాయలు వస్తూ 40 రూపాయలకు కొన్న మాట వాస్తవం కదా. ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లో కానీ సివిల్ కాంట్రాక్టర్లో కానీ మీరు కట్టినటువంటి వర్క్స్ ఎన్నేళ్ళు ఉంటున్నాయి, మీరు పోసిన రోడ్లు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాయి, ఏం పట్టించుకోకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసిన మేరకు చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ 20 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. 20 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. 2 రాష్ట్రాల జనాభా ఎంత, ఎవరెవరు ఎంత అప్పు ఉంది? దేశం అప్పు కాదు నేను చెప్తుండేది. దేశం చేసిన అప్పు వేరు, రాష్ట్రాలు చేస్తున్న అప్పు వేరు. ఈ అప్పుకి బాధ్యత ఎవరు తీసుకుంటారు? స్ట్రైట్గా చెప్పండి. ఏమన్నా ముఖ్యమంత్రి కొడుకులు ఏమన్నా బాధ్యత తీసుకుంటారా? మంత్రుల కొడుకులు ఏమన్నా బాధ్యత తీసుకుంటారా? ఎమ్మెల్యేలకు పిల్లలు ఏమన్నా బాధ్యత తీసుకుంటారా? ఎవరు బాధ్యత తీసుకోవాలా? ఎంపీలు ఏమన్నా బాధ్యత తీసుకుంటారా? అసలు మీరు ఎందుకు చేస్తున్నారా బాయ్ అప్పులు? దేనికి చెయ్యాల్సి వస్తుంది అప్పులు అనే ప్రశ్న ఎందుకు సంధించడం లేదనేది నా యొక్క బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్నమాట. అందువల్ల ఏదైనా సరే ఒక పని చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడుతున్నారంటే 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఆ ప్రాజెక్టు డబ్బులు దాని కింద ఉండేటటువంటి పరిశ్రమలు వాడుకున్నా, తాగునీరుకి వాడుకున్నా, వ్యవసాయాన్ని వాడుకున్నా కొంత ట్యాక్స్లు వేసుకొని దాని రెవెన్యూ రాబట్టగలగాల.
ఏదైనా వ్యాపారానికి పెట్టుబడి పెడుతున్నారు అని చెప్తే దాని రివర్స్ రావాలి కదా, మళ్ళీ రావాలి కదా. అవును. మేము ఇప్పుడు కాళేశ్వరం డ్యాము కట్టారు. కాళేశ్వరం డ్యాము కట్టిన తర్వాత కాళేశ్వరం పెట్టిన నిధులు దానివల్ల ఉపయోగాలేంటి, ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, రిటర్నబుల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి. నాగార్జున సాగర్ డ్యాము కట్టారు. దాదాపుగా ఉభయ తెలంగాణలో కానీ ఇటు నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, అటు వచ్చేసరికి గుంటూరు జిల్లా, ఈ కృష్ణా జిల్లాలో కానీ ఈ ప్రాంతం అంతా నీళ్లు, ఫ్యాక్టరీలకు నీళ్లు పోతుండే, తాగునీరు పోతుంది, సాగునీరు పోతుంది. కొన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. డ్యాముకు పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వెనక్కి జల విద్యుత్ శక్తి రూపంలో వచ్చింది, అగ్రికల్చర్ సెస్ రూపంలో వచ్చింది, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వడం వల్ల వచ్చింది, తాగునీరుకి ఇవ్వడం వల్ల ఇట్లా ఎంతో నాగార్జున సాగర్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో రిటర్న్ బైబ్యాక్ వచ్చింది. పోనీ ఆ డ్యాముల్ని కాపాడుకునే స్థితిలో ఏమన్నా ప్రభుత్వాలు ఉంటుండయా? మీరు చూసుకోండి. ఇవాళ ఆధునిక దేవాలయాలైనటువంటి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, తుంగభద్ర కానీ ఇటువంటి ఎన్నో డ్యాములు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు దూరంగా జరిగిపోతున్నాయి. ఈ రోజు నా శ్రీశైలం డ్యాము ఎంత ఎంత జల విద్యుత్ శక్తి ఇచ్చుంటది, దాని కింద బొక్కబడిపోయింది డ్యాము కింద. అది ఎప్పుడు పోద్దో కూడా ఊడికి తెలియని దుస్థితిలో ఉంటే ఈ సంక్షేమ పథకాల పేరు చెప్పుకొని డ్యాముల్ని ఇప్పుడు కట్టగలరా, ఏమన్నా కట్టగలరా? అటువంటి ప్రాజెక్టులు లేచిపోతే చాలామంది ఇంజనీర్లు, ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ లాంటి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లు, తర్వాత వెంకటకృష్ణ అయ్యంగార్ లాంటి ఇంజనీర్లు, డాక్టర్ కేఎల్ రావు లాంటి ఇంజనీర్లు, అట్లా వీళ్ళ తర్వాత మనకి ఇప్పుడు కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. ఆయన మొత్తుకుంటున్నాడు, ఈ డ్యాములు పరిరక్షించుకోకపోతే మళ్ళీ తిరిగి కట్టలేరు, ఈ డ్యాములకి సపరేట్ నిధిని ఏర్పాటు చేయండి, ఎప్పటికప్పటికి నిధులు. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయింది జగన్మోహన్ రెడ్డి కాలంలో, తిరిగి నిర్మించగలిగినారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ. ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారో మనం చూస్తాను. అది ఎప్పటికే కంప్లీట్ అవుద్దో కూడా ఎవరికి తెలియనటువంటి డేట్లు అయితే జరిగిపోతా ఉంది. కాళేశ్వరం డ్యామ్ నిన్నగాక మొన్న కడితే ఏమైంది, దాని పరిస్థితి చూస్తున్నాం మనం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తీసుకోండి, తర్వాత కడియం ప్రాజెక్టు తీసుకోండి, 1948లో కట్టిన ప్రాజెక్టు కడియం ప్రాజెక్టు. తర్వాత మీకు ఇది చూడండి, ఈ ప్రాజెక్టు మంజీరా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఓళ్ళు మంజీరా నీళ్లు దాక్కుండా ఎవరున్నారో తీసుకోండి. ఈ మంజీరా ప్రాజెక్ట్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? దానికి సపరేట్ సంఘటిత నిధి నుంచి డ్యాముల సేఫ్టీకి ఎప్పటికప్పుడు సపరేట్. మొన్న ఒక గేర్ బాక్స్ 85 లీటర్లు గేర్ ఆయిల్ ఉండాల్సిన తర్వాత కనీసం లీటర్ కూడా లేదు గేర్ బాక్స్లో. దుస్థితి అలా ఉందన్నమాట గేర్ బాక్స్లోది. అంటే డ్యాముల మెయింటెనెన్స్ కూడా ఈ సంక్షేమ పథకాలు ఇందాక చెప్పాను చూడండి, అమ్మ ఒడి లాంటి ఈ కొన్ని పథకాలు ఉన్నాయి కదా, పిల్లోడు కూర్చుంటే డబ్బులు ఇస్తాం, పిల్లోడు నవ్వితే డబ్బులు ఇస్తాం, బస్సు ఎక్కితే, అంటే ఇలా ఆలోచనలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయి అనే దానికి చెప్పేదానికంటే సంక్షేమ పథకాలు ఉండాల్సింది 5టికి. గృహ వసతి ఏర్పాటు చేయండి, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఈ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాడి చేతి నిండా ఉపాధి కల్పించండి. అంతే తీయకుండా డబ్బులు ఇంటే ఓట్లు, మనం డబ్బులు ఇస్తే మన పార్టీకి ఓట్లు వేస్తారా, మన గుర్తుకు ఓట్లు గుద్దతారు అనుకుంటే ఎట్లా? ప్రజలేం అవివేకులు కాదు. ఇప్పుడు డబ్బులు పంచిన 11 సీట్లకు ఎలా పరిమితం చేశారు, అదేవిధంగా ఆలోచన చేసుకోండి రాధాకృష్ణ గారు. ప్రజలని చైతన్యపరచాలంటే బడ్జెట్కి వచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయి తెలుసుకోవాలి, ప్రతి ప్రజలకు టెలికాస్ట్ చేయాల. రెండోది బడ్జెట్ కాన్సాలిడేట్ ఫండ్ కూడా డీసెంట్రలైజేషన్ చేయాల. జిల్లాకి హెడ్ క్వార్టర్కి డబ్బులు పంపించాలి, వీళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. అక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీల వాటా ఎంత, మండలానికి వాటా ఎంత, జిల్లాకు అసమానతలుగా డబ్బుని పంపిణీ చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టులకి ఎలాగా డబ్బులు ఇస్తుంటారు, కానీ ఈ డబ్బు విషయంలో ఎవరు మాట్లాడటం లేదు. నాది కాదు కదా, నాకు దొరికితే చాలన్న విధానంగా ఉందన్నమాట. జర్నలిస్ట్ మిత్రులకు కానీ, మీడియా మిత్రులకు కానీ, ప్రజలకు కానీ, సంఘ సంస్కర్తలకు కానీ, దేశం పట్ల భక్తి ఉండే వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నలను బాగా సంధించాలా. ఈరోజు డీజిల్ మీద ఎంత ట్యాక్స్ చేస్తున్నారు, పెట్రోల్ మీద ఎంత ట్యాక్స్ చేస్తున్నారు, ఎలా బాధతున్నారో ఆలోచించాలి. అసలు ఇంత ట్యాక్స్ ఎందుకు అని అడగటం లేదు. డీజిల్ మీద ఇంత ట్యాక్స్ 22% డీజిల్ మీద ట్యాక్స్ అంటే 100 రూపాయలకి 22 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇయ్యాలా? పెట్రోల్ మీద దారుణంగా ఉంటుంది చూడండి ట్యాక్స్, దాదాపు 32% నుంచి 35% పెట్రోల్ మీద ట్యాక్స్ బాగుతా ఉంటారు. ఎందుకు కట్టాలరా భయ మేము ఇంత ట్యాక్స్ మీకు అని అడిగేటోళ్ళు లేరనమాట. సిటిజన్స్కి డైరెక్ట్గా అడగాల, మేము ఎందుకు కట్టాలరా బాబు పెట్రోల్ మీద ఇంత ట్యాక్స్, మా రోడ్లు ఏమన్నా సక్రంగా ఉంటుండయా, మా బండ్లు ఏమన్నా సక్రంగా ఉంచుతున్నారా, ఏదన్నా యాక్సిడెంట్లు బెనిఫిట్కి ఎంత ఇస్తున్నారు,
అంటే ఈ విధంగా అడిగేటటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల అసలు ఎందుకు అంత ట్యాక్స్, పెట్రోల్ మీద ఎందుకు వెయ్యాలా? చెస్సలు చూస్తే దాదాపు 7 రకాల చెస్సలు వేస్తారు దాని మీద, ఈ పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ. ఆ సెస్ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఎదురు తిరిగి అడగకుండా ఉన్నారు ప్రజానీకం. ఎవ్వరు అడగలేదులే మమ్మల్ని, వాళ్ళని వీళ్ళు నిందించుకుంటారు, వీళ్ళు వాళ్ళని నిందించుకుంటారు. నిందలే మిగిలిపోతుండే కానీ ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి విషయాలు. విద్య వ్యాపారీకరణ అయితే అయిపోయిందిగా. ఈరోజు పిల్లల్ని చదివించాలంటే 1.5 లక్ష నుంచి 2.5 లక్ష ఫీజులు కట్టే దుస్థితిలో ఉన్నారంటే పిల్లలకు చదువు కూడా చెప్పించలేరా? ఇమ్మీడియట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారాన్ని మేము ఆపు చేస్తాము. కనీసం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దాకైనా సరే ప్రైవేటు విద్యని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ప్రైవేటు విద్యని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయాలా, ఉద్యమాలు కూడా చేస్తే తప్ప ఈ ప్రైవేటు యూనివర్సిటీలు, ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల వ్యవస్థని పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్ర మద్యపాన నిషేధం ఎట్లా చేయలేరు. ఇది ప్రభుత్వం చేతిలో ఉంది. ఇవాళ టేక్ ఓవర్ ఇందిరాగాంధీ నేషనల్ బ్యాంకులన్నింటినీ జాతీకరణ ఎలా చేసుకుందో, ఈ నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం ఇటువంటి సంస్థలన్నీ ఉభయ తెలుగు రాష్ట్రాలు జాతీకరణ చేసుకోవాలా. మొత్తం తీసేసుకొని ప్రభుత్వమే తీసుకొని విద్య ఇంటర్మీడియట్ దాకా ఉచితంగా, అసలు నిర్బంధ ప్రైవేటు స్కూళ్ళన్నీ నిర్బంధంగా తొలగిస్తే తప్ప ఇది బాగుపడదు. అసలు సగం సమితులైపోతున్నారు. విద్య, వైద్యం ఈ 2 రంగాల వల్ల కుటుంబాలన్నీ బలైపోతున్నాయి. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ పథకం అంటే ప్రైవేట్ హాస్పిటల్ని బలోపేతం చేసే పథకమే తప్ప ప్రజల్ని బాగుపరిచే పథకం కానే కాదు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ వైద్యాలయాలు పెంచి ప్రజలకు ఫ్రీగా వైద్యం అందిస్తే ఆదాయం పెరగద్దు ఎవరికైనా. అది వదిలేసి మీకు మేము అయ్యిస్తాం, 15,000కి నారాయణ వాడు చదువు చెప్తాడా? నువ్వు ఇచ్చే 15,000కి భాష్యం వాడు చదువు చెప్తాడా? నువ్వు ఇచ్చే 15,000కి ఎవరన్నా పోనీ ఇది ప్రభుత్వంలో పడే పిల్లలకే ఇంప్లిమెంటేషన్ చేయరు. అందరికీ 2.5 లక్ష, 1.5 లక్ష, 70,000 మొదలుకొని 2.5 లక్ష కట్టేటటువంటి వాళ్ళకి నువ్వు ఎందుకు ఇస్తున్నావు 15,000 రూపాయల డబ్బులు? ప్రభుత్వ పాఠశాల పోయే పిల్లలకి ఇప్పుడు ఈ రోజు పెంచారంట డైట్ ఛార్జీలు 10% అంట, 100 రూపాయలకు 10 రూపాయలు పెంచారంట. వాళ్ళకి ఇచ్చే డైట్ ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డైట్ ఛార్జీలు ఎంత, హైకోర్టు జడ్జీల డైట్ ఛార్జీలు ఎంత, స్కూల్కి పోయే పిల్లోడిది ఎంత, ఈవెన్ జైల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఇచ్చే ఛార్జీలు కూడా పిల్లలకి డైట్ ఛార్జీలు ఇవ్వరనమాట. అట్లా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా ఇప్పుడు కొన్ని చోట్లయితే మీకు దారుణంగా టీచర్లు ఉంటారు, పిల్లలు ఉండరు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారంట. ఉచితంగా టీచర్లకు జీతాలు ఇచ్చే స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. ఉచితంగా పిల్లలు ఉండరు, నెలకు 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా జీతాలు తీసుకునే టీచర్ స్కూల్కి పోయి సాయంత్రానికి వస్తూ ఉంటారనమాట. కనీసం వాళ్ళని పిల్లలు ఉండే దగ్గర కూడా ట్రాన్స్మిషన్ చేయరు వాళ్ళ ఆ టీచర్ని. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం చేసేటటువంటి అప్పుల మీద, ప్రభుత్వం చేసే పనుల మీద పర్యవేక్షణ అనేది పూర్తిగా లోపించిందని మాత్రం నేను చెప్పగలను. సంఘటిత నిధి నుంచి మాత్రం మనం ఏం చేయాలంటే డీసెంట్రలైజేషన్ చేయాలి ఫండును కూడా. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చట్టాన్ని బుక్కే రెడీ చేసి పెట్టుకున్నారు, విభజన చట్టం. ఆ విభజన చట్టంలో హామీలు నేటికి అమలు కాల, పుష్కర కాలమైనా సరే ఆ విభజన చట్టంలో హామీలు నేటికి పూర్తి కాలేదు. ఎందుకన్నాను అంటే 2 పాయింట్లు చెప్తారు రాధాకృష్ణ గారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో తెలంగాణకు ఒక స్టీల్ ప్లాంటు, రాయలసీమలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పారు. విభజన చట్టంలోనే ఉంది. నేటికి అతి గతి లేదు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ వచ్చింది లేదు, చచ్చింది లేదు. రాయలసీమలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వచ్చింది లేదు, చచ్చింది లేదు. తర్వాత విభజన చట్టంలో హామీలు తీసుకుంటే చాలా ఉండే హామీలు. ఈ హామీల్లో రాజమండ్రి కేంద్రకంగా పెట్రో విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ విధంగా ఇప్పుడు ఎన్ఐటీలు అయితేనేమి, తర్వాత హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు అయితేనేమి కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అంటే 12 సంవత్సరాలు అయిపోయినా కూడా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలకే అంతులేని కథగా మిగిలిపోయిందనమాట. ఆ విభజన చట్టాన్ని ప్రజలు కూడా మర్చిపోయారు, ఎవరు అడగటం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం. దీనిలో ఒక షెడ్యూల్ ఉంటుంది ప్రధానంగా.
అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ ఏంటంటే మర్చిపోయినారు ప్రజలందరూ అనుకుంటున్నారు. నేనేం చెప్తానంటే 13వ షెడ్యూల్ సెక్షన్ 93 చూడమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని అడగండి ఎమ్మెల్యేని, బాబు ఈ విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయి అని. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హామీలు ఇక్కడ చెప్పింది ఏంటంటే విద్యకు సంబంధించి, చదువుకు సంబంధించి రాధాకృష్ణ భారత ప్రభుత్వం 12వ 13వ ప్రణాళిక కాలం, 12వ 13వ ప్రణాళిక కాలంలో పంచవర్ష ప్రణాళికలని ఉంటాయి మనకి. ఈ పంచవర్ష ప్రణాళికల్లో 12వ ప్రణాళిక కాలం 13వ ప్రణాళిక కాలంలో కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఐఐటి, ఇంకొకటి ఎన్ఐటి, ఇంకొకటి ఐఐఎం, ఒకటి ఐఐఎస్ఆర్, ఇంకోటి కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒక ట్రిపుల్ ఐటి. ఈ సంస్థలన్నీ కూడా 12వ పంచవర్ష ప్రణాళిక 13వ పంచవర్ష ప్రణాళికలో పూర్తయిపోయి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. అయిపోయినాయి ఈ విద్యా సంస్థలన్నీ. ఈ విద్యా సంస్థలు అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉండయా? ఏ పంచవర్ష ప్రణాళికలో మనం ఇప్పుడు ఉండాము? ఆలోచన చేసుకుంటే వీటన్నిటి మీద నిగ్గదీసి అడిగేటోళ్ళు లేరు రాధాకృష్ణ గారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థలన్నిట్లో పరిపూర్ణంగా స్టాఫ్ రిక్రూట్మెంటు, బిల్డింగ్స్, అక్కడ అన్ని కోటాలు మనకి జరుగుతున్నాయా అనేది ఒక ప్రశ్న. తర్వాత అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వంటి సూపర్ వైద్యశాల బోధనా సంస్థతో కలిపి కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఎయిమ్స్ ఉంది కదా మంగళగిరిలో, దానికి మొన్నటిదాకా పైప్ లైన్ మంచినీళ్ళ కనెక్షన్ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మంచినీళ్ళ కనెక్షన్ ఇస్తే అది పరిపూర్ణంగా జరిగిపోయింది. దాని తర్వాత చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రెండింట్లో రాష్ట్రానికి ఒకటి చొప్పున భారత ప్రభుత్వం 2 గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయమని చెప్పింది. ఈ 2 గిరిజన విశ్వవిద్యాలయాలు పూర్తి అయిపోయినాయా? స్టాఫ్ రిక్రూట్మెంట్ జరిగిందా? అంటే ఇటువంటి అంశాల పట్ల కూలంకషంగా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా గిచ్చతుండాలి. జర్నలిస్ట్ మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు గిచ్చతుండాలి. తర్వాత కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యానవన హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారా తెలంగాణలో భారత ప్రభుత్వం? ఒకరు చూపించండి. దాని కాంపౌండ్ హాల్ ఎంత పొడుగుందో, దాని బిల్డింగ్లు ఎంత పొడుగుందో చూద్దాం. చెప్తాను చూడండి మీరు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణ జాతీయ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భారత ప్రభుత్వం స్థాపిస్తుంది. ఇచ్చారు, అద్దె కొంపల్లో ఉంది, శాశ్వతమైన బిల్డింగ్ లేదు, విజయవాడలో ఉంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇంక తర్వాత మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే ఇది ఒకటి తీసుకోండి. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్గరాజపట్నంలో భారీ ఓడరేవు దశల వారీగా మొదటి దశను 2018 సంవత్సరాల కల్లా పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం పూనుకుంటుంది అన్నారు. దుర్గరాజపట్నంలో ఓడరేవు వచ్చిందా? భారీ ఓడరేవు అంట 2018 కల్లా మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. 2026 వచ్చింది. 2026 వచ్చింది కానీ 2018కు ఓడరేవు రాలా. దీని మీద ప్రశ్న ఈ కదా పుట్టాల్సింది. ప్రశ్నలు ఈ విధంగా పుట్టాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రశ్నలు ఏమందయ్యా దుర్గరాజపట్నం ఓడరేవు జాతికి అంకితం చేశారా నిర్మించి అని అడగాల్సినటువంటి సందర్భం కదా. తర్వాత ఇంకోటి ఉందన్నమాట, సైల్. నేను ఇందాకే చెప్పాను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రారంభం నుంచి 6 నెలలలోపు రాష్ట్రాలు ఏర్పడినటువంటి డేట్ నుంచి 6 నెలలలోపు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు అనువుగా పరిశీలించమని చెప్పి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. బయ్యారం ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అమలు తేదీ అంటే ప్రారంభం నుంచి 6 నెలల్లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి గల అనుకూలను పరీక్షిస్తుంది. అంటే ఖమ్మం జిల్లాలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ కడప జిల్లాలో
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఏర్పాటుకి అనుకూలంగా పరిశీలించమని చెప్పింది. అసలు రిపోర్టే ఇవ్వాల. ఈ 2 ప్రభుత్వాలు ఆదేశించలేదు. ఆ రిపోర్టు గవర్నమెంట్ కాడ లేదు. ఇప్పుడు అదే జేఎస్డబ్ల్యూ ఏదో వస్తుంది. తర్వాత ఇంకొకటి, కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు తేదీ 6 నెలల్లోగా గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం గల అనుకూలం. ఇట్లా ఈ బిల్లులో ఏంటంటే సమగ్రంగా ఏర్పాటు చేయమని రాయకుండా పరిశీలించండి, పరిశీలిస్తుంది అని జయరాం ఉన్నాడు కదా, కాంగ్రెస్ ఆయన రాసుకుంటా వచ్చాడు. జయరాం రమేష్ కాంగ్రెస్ ఒక ఎంపీ, నామినేటెడ్ ఎంపీ, ప్రజల ద్వారా గెలిచినటువంటి వాడు కాదు. అందువల్ల ఇటువంటి ఎన్నో అంశాల పట్ల ఉభయ తెలుగు రాష్ట్ర ఎంపీలు గళమెత్తటంలో జాయింట్గా గళమెత్తటం లేదన్నమాట. ఆస్తుల అప్పులు పంపకం కూడా నేటికి సక్రమంగా జరగటం లేదన్నమాట, పంచుకోవటం లేదు. నిన్నగాక మొన్న చూసాం, తుంగభద్ర డ్యామ్ కాడ 3 మంత్రులు కలయిక, నారా చంద్రబాబు నాయుడు గారు, డికే శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, 3 మనుషులు కూర్చొని తుంగభద్ర డ్యామ్ కాడ కూర్చొని ఆ తుంగభద్ర డ్యాము నూతన గేట్లు నాగినేని కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో ఆ షట్టర్ డ్యాములు మార్చడం జరిగింది. తుంగభద్రనే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాబట్టి, 3 రాష్ట్రాల ప్రాజెక్టు కాబట్టి. శ్రీశైలం డ్యామ్ కట్టయింది, దాని మీద ఎప్పుడు కూర్చుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి. కింద ప్లూంజి పడిపోయింది, ఏ క్షణంలో కూలిపోద్దో కూడా తెలియదు. శ్రీశైలం డ్యాము చాలా దుర్భర పరిస్థితులు ఉంది, దాన్ని కూడా పరిరక్షించుకోవడానికి వీళ్ళ దగ్గర ఏముంది, రాధాకృష్ణ గారు. అందువల్ల ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్పులు కుప్పగా అయిపోయినాయి. కాబట్టి ఈ అప్పులు చేసినటువంటి ఆ రోజు ఉభయ శాసనసభలో ఎవరెవరు మంత్రులు ఎవరో, ఎవరెవరు ఎమ్మెల్యేలుగా ఎవరో వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి, వాళ్ళ అందరి జప్తు చేసి సంఘటిత నిధికి చేయండి. అసలు ఆ అప్పులు తెచ్చి దేనికి ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారని అడిగితే బడా కాంట్రాక్టులకు దోచిపెట్టారని మాత్రం నేను చెప్పగలను. అప్పులు చేసి కాంట్రాక్టులకు దోచిపెట్టారు ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల సంపదను మాత్రం. దాంట్లో వీళ్ళ కమిషన్ రూపంలో, వీళ్ళ లంచాల రూపంలో వీళ్ళ తీసుకున్న వాటా అంతా కూడా ప్రజలకి వివరిస్తే బాగుంటది. వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు, మంత్రులు కాకముందు, వీళ్ళు ముఖ్యమంత్రులు కాకముందు వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత వీళ్ళ కుటుంబ ఆస్తులు ఎంత, ప్రజలకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వివరంగా చెప్తే సవీరంగా నేర్చుకుంటారు కదా, తెలుసుకుంటారు కదా. ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు చేయటం ఏంటి? అందువల్ల ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ప్రజా గొంతుకై జర్నలిస్టులందరూ అడగాల్సినటువంటి సందర్భం. చేసిన సంఘటిత నిధికి వచ్చిన డబ్బులు, చేసిన అప్పులు ఎవరికి ఎంత ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్ ఎంతకి ఇచ్చారు, ఎవరెవరికి దోచిపెట్టారు, అది అడగాల్సినటువంటి సందర్భం. వ్యక్తి పూజలు మాని దోపిడీని ప్రశ్నించమని చెప్తున్నా నేను. ఆ దోపిడీని కానీ ప్రశ్నించకపోతే ఇంకా అప్పులు చేస్తానే ఉంటారు. ఇది ఇంకా ఎన్ని తరాలైనా, ఎన్ని దశాబ్దాలు గడిచిపోయినా, పుష్కరాలైనా, ఎన్ని పుష్కరాలు వచ్చిపోతుంటాయి. అట్లాగే అప్పులు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. ఈసారి ఎలక్షన్లో నేను ఇచ్చేది రాష్ట్రం కొన్న అప్పులన్నీ తీరుస్తామని చెప్పే పార్టీకి ఓట్లు వేయమని చెప్తున్నాను. రాష్ట్రాన్ని అప్పులు లేకుండా పక్క రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే స్థాయికి, దేశానికి భారత ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుపోతాం, పక్క దేశాలకు అప్పులు ఇచ్చే స్థాయికి దేశాన్ని తీసుకుపోతాం, రాష్ట్రాన్ని తీసుకుపోతాం అని చెప్పే పార్టీకి ఓట్లు వేయాలి. అప్పులు చేసి అప్పులు కుప్పగా మార్చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటే, మనం ఎర్రి గొర్రెలాగా పోయి ఓట్లు వేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళదు. అలాగే ద్రవ్యోల్బణం బరిగిపోయి దుర్భరమైన జీవితాలు ప్రజలు బతకాల్సినటువంటి దౌర్భాగ్యపు. ద్రవ్యోల్బణం పెరగటం అంటే ఏంది? వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉంటాయి, చేతిలో డబ్బులు లేకుండా పోవటమే ద్రవ్యోల్బణం అంటే. కాబట్టి ఈ చేతిలో డబ్బులు ఉండాలంటే ఏం చేయాలా? వచ్చిన డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టుకొని సక్రమంగా వినియోగించుకోగలిగితే ఉభయ రాష్ట్రాలు బాగుంటాయి అన్నమాట. అందుకని చదువుకున్న చదువుకు ఉద్యోగాలు కూడా ఎట్లా ఇవ్వలేరు. అధిక జనాభా కూడా పెరిగిపోతూ ఉంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ అనమాట, జనాభాని పెంచమంటారు. అసలు భారతదేశానికి జనాభా ఈరోజు ఏమవుతుంది, ఒక గుదిబండలాగా తెరపై ఉద్యోగాల్లాగా ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయి బతుకుతున్న పరిస్థితుల్లో జనాభా పెంచండి అని చెప్తున్నారు. ఇది కూడా ఒక దౌర్భాగ్యమైనటువంటి స్టేట్మెంట్ అని మాత్రం నేను చెప్పగలను. జనాభా వాళ్ళు పెంచరు, వాళ్ళ ఇళ్లలో పెంచరు, ఒక్కడితో సరిపెట్టుకుంటారు. పేద ప్రజలు మాత్రం డజన్లు కనమని చెప్తారు. ముందు వాళ్ళు ఆచరించి వాళ్ళ పిల్లలకేం ఒక్కరు ఇద్దరితో సరిపెట్టుకుంటారు. కానీ మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు పిల్లవాళ్ళు కనమంటారు. ఎందుకంటే వాళ్ళ కారులు దోడటానికి మనుషులు లేరని, వాళ్ళ ఇళ్లలో పనిచేసేదానికి మనుషులు లేరని అధిక సంతానాన్ని కంటం అనేది దౌర్భాగ్యమైనటువంటి స్టేట్మెంట్ అని మాత్రం చెప్పగలను. ప్రజలారా ఆ వేలోకి వెళ్ళకండి. అందువల్ల పాపులేషన్ అనేది ఎప్పుడు కూడా భారం అవుతుంది దేశానికి.
ఆ ఆస్తి ఏం కాదు పాపులేషన్. ఉపాధిని ఎత్తుక్కుంటూ ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టేసి స్వదేశంలో, స్వరాష్ట్రంలో, స్వగ్రామంలో పనిచేసుకోకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోయి బతకాల్సిన దుస్థితి నేటి పరిస్థితి. ఎవరన్నా తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ శవం కుళ్ళిపోయి శ్మశానంలో కాలిపోయినాక ఆ బూడిదని గంగలో కలపడానికి వస్తున్నారనమాట. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు బతుకుతున్న ఈ తరుణంలో ఇచ్చలవిడి దోపిడీ, బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయిన దానికంటే 1000 రెట్లు మనోళ్ళు దోపిడీ చేస్తున్న మాట మాత్రం వాస్తవం లేదు.